తిరుక్కురల్ ఒక పరిచయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ సుస్వాగతం. తిరుక్కురల్లో కామ విభాగంలోని కొన్ని అధ్యాయాల గురించి మనం చెప్పుకున్నాం. మిగిలిన అధ్యాయాల గురించి ఈరోజు ముచ్చరించుకుందాం. ఈరోజు 121వ అధ్యాయం నుంచి ప్రారంభిద్దాం. 121వ అధ్యాయం ప్రేమికుల విలాపం అనే అంశానికి సంబంధించింది. ఇక ఇందులో ప్రియుని సాహచర్యం కోరుతూ ప్రియురాలు పడుతున్న ఆవేదనను 10 పద్యాలలో రసరమ్యంగా వర్ణించారు తిరువள்ளுவர். మొదటి పద్యంలోనే ప్రేమ ఎంత మధురమైనదో చెప్పారు. ఉళ్ళినుం తీరా పెరుమగిళ్ సెయ్దలాల్ కళ్ళినుం కామం ఇనుదు. ఈ మామూలుగా ఈ కళ్ళు తాగినప్పుడు మాత్రమే మనకు ఆనందం ఇస్తుంది. కానీ తలుచుకున్నంత మాత్రం చేతనే హృదయానందాన్ని కలిగించేది ప్రేమ మాత్రమే అని చాలా అందమైన దృష్టాంతంతో మనకు వివరించారు. ప్రేమ యొక్క మాధుర్యాన్ని, ప్రేమ యొక్క గొప్పదనాన్ని, ప్రేమలో కలిగే ఆనందాన్ని తిరువள்ளுவர் అద్భుతంగా ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని ప్రశంసించారు. ఇక ఒక యువతి సందేహిస్తుంది, నా హృదయంలో నా ప్రియుడు అలాగే నిలిచి ఉన్నాడు, అదేవిధంగా నా ప్రియుని హృదయంలో నేను ఉన్నానా అని ఒక యువతి సందేహిస్తోంది. మరొక చోట ప్రియులు ఇద్దరు వియోగంలో ఉన్నారు. ప్రేయసి ప్రియులు ఇద్దరు కూడా వేరువేరుగా ఉన్నారు. ప్రియుడు దూరదేశాలకు వెళ్ళాడు, అతన్ని తలుచుకుంటూ ఉంది ప్రేయసి. నేను ఆ మధురమైన ప్రేమితో గడిపిన మధురమైన రోజులను తలుచుకొని ఆనందంగా ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను. ఇక ఇప్పుడు మరి ఎవరిని తలుచుకొని నేను ఇప్పుడు ప్రాణాలతో నా ప్రాణాలు నిలిచి ఉన్న కారణం ఏంటంటే ఆ మధుర స్మృతులే నా ప్రాణాలు నిలబెట్టాయి అని ఒక యువతి చెప్తోంది. మట్టు యాన్ ఎన్నుళ్ళేన్ మన్నో అవరుడు యాన్ ఉట్రనాల్ ఉళ్ళ ఉలేన్. నేను ఎవరిని తలుచుకోను, ఏ విధంగా నా ప్రాణాలు ఏ విధంగా ఉంచుకోను, నా ప్రాణాలు నిలిచి ఉన్నాయంటే కారణం ఆ ప్రియునితో నేను గడిపిన మధుర క్షణాలే అని ఒక యువతి చెబుతోంది. ఇక యువకులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అతడు ప్రియుడు చాలాసార్లు చెప్పాడు, మన ఇరువును ఒకటే, వేరువేరు కాదు అని ప్రియుడు బాస చేశాడు, వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు ధన సంపాదన కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాడు, నన్ను తలుచుకొని వెళ్ళిపోయాడు. అతను తలుచుకుని దుఃఖించి నా ప్రాణాలు కొద్దిగా పోతున్నాయి అని వేరొక యువతి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మరొక పద్యంలో నాయిక చంద్రుని చూసి చెబుతోంది, ఓ చంద్రుడా నీ వర్ధిల్లాలి, నన్ను ఎడబాసి వెళ్ళిన ప్రేయసి నేను నా కళ్ళతో వెతికి పట్టుకోవడానికి సహాయంగా నీవు మాయం కాకుండా ఆకాశంలో వెలుగుతో ప్రకాశించాలి అని వేడుకుంటుంది అని. నాయిక చంద్రుని చూసి చెబుతోంది, నేను నా ప్రేయసిని వెతికి పట్టుకోవాలి, ఆ వెతికి పట్టుకోవడానికి సహాయంగా నీ ఉండాలి అని వేడుకుంటోంది ఒక నాయిక. ప్రియుని సాహచర్యం కోసం, ప్రియుని వెతికి పట్టుకోవడం కోసం నీవు వెలుగుతూ ఉండాలి అని చెప్తూ ఉందన్నమాట. ఇక 122వ అధ్యాయం స్వప్నాలు అనే అంశానికి సంబంధించింది. అంటే కళలు అనే అంశానికి సంబంధించింది. మామూలుగా ప్రేయసి ప్రియులు ఇద్దరు వియోగంలో ఉన్నప్పుడు వాళ్ళు కళలు రావడం సహజమే. ఆ కళలు కొంతమందికి ఓదార్పునిస్తాయి, కొంతమందికి సంతాపాన్ని మరింత పెంచుతాయి. ఆ తిరువள்ளுவர் ఆ కళల్లో ఎటువంటి ప్రేయసి ప్రియులు పడే భావవేశాలను, వాళ్ళ అనుభవాలను వ్యక్తం చేస్తున్నాడు ఈ 10 పద్యాలలో. ఒక నాయిక వియోగ బాధతో తప్పిస్తూ ఉంది. ఇంతలో నిద్ర రావడం నిద్రపోయింది. నిద్రలో ఆమెకు కళ వచ్చింది. ఆమె ప్రియుడు ఆమె కళలో కనబడి ఒక సందేశాన్ని వినిపించాడు. ఆమె సంతాపం తొలగిపోయింది, ఆమె సంతోషించింది. ఈ విధంగా నాకు మేలు చేసిన ఆ కళకు నేను ఏమి ఇవ్వగలను, ఎటువంటి విందు నేను పెట్టి ఆమెను ప్రశంసించగలను అని అంటోంది ఒక నాయిక. తనకు కళలో కనిపించి నాయకుడిని కనిపించేలా చేసింది, నా కళ వచ్చింది. ఆ కళలో నాయకుడు కనిపించాడు, నాయకుడు ఆమెకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఈ విధంగా నాకు ఎంతో మేలు చేసిన కళకు నేను ఏమి ఇవ్వగలను, ఎటువంటి విందు ఆమెకు ఆ కళకు పెట్టగలను అని ఒక నాయిక చెబుతూ ఉంది. కాదలర్ తూదుడు వంద కనవెనుక్కు యాదు చెయ్యేన్ కొల్విరుందు. ఒక నాయిక ఇలా సంతోషిస్తుంది, కళలోనైనా నేను నా ప్రియుని చూడగలుగుతున్నాను, అందువల్ల నా ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి, లేకపోతే నా ప్రాణాలు ఎప్పుడూ పోయి ఉండేది కదా అని కళలో వచ్చిన ప్రియుని తలుచుకొని సంతోషిస్తోంది ఒక నాయిక. ఇక ప్రియుని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
ఇప్పుడు స్వప్నంలో చూసినప్పుడు కూడా అదే ఆనందాలు కలుగుతున్నాయి. కాబట్టి కల వల్ల నాకు మా లాభమే అది. ననవినాల్ కండదూవు అంగే కనగుండాన్ కండ పొழுదే ఇనుదు. అప్పుడు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆనందం కలిగింది, అదేవిధంగా కళలో చూసినప్పుడు కూడా అదే ఆనందం కలుగుతుంది అని ఒక యువతి చెబుతూ ఉంది. ఇక కళలో కనిపించిన తన ప్రియుని చూసి నిందిస్తూ ఉంది మరొక నాయిక. ఇక నా ప్రియుడు నేరుగా వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రేమను వ్యక్తం చేయలేకున్నాడు. స్వప్నంలో వచ్చి నన్ను తరచుకు విరహబాధకు గురి చేస్తున్నాడు. మామూలుగా నేరుగా వస్తేనే నా విరహబాధ తొలగిపోతుంది, కళలో వస్తే ప్రయోజనం ఏముంది, దానివల్ల నా విరహవాదన ఇంకేమో అధికం కావడం తప్ప ఆనందం ఏమీ లేదు అని వేరొక యువతి వేరొక విధంగా బాధపడుతుంది. మొదటేమో ఒక యువతి కళలో వచ్చిన ప్రియుని చూసి ఆనందించింది. ఇక్కడ యువతి నీవు కళలో రావడం వల్ల నా విరహబాధ ఇంకా అధికమవుతుందని ఇక్కడ వేరొక యువతి బాధపడుతూ ఉంది. ఇక నా ప్రియుడు నన్ను ఎడబాసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ నా ప్రియుడిని నిందిస్తున్నారు. కానీ నా ప్రియుడు నా కళలో కనిపిస్తున్నాడు, రోజు కళలో కనిపిస్తున్న వల్ల నాకు అతడు దూర ప్రాంతాలకు వెళ్ళిన బాధే నాకు తెలియడం లేదు అని కళను ప్రశంసిస్తూ ఉంది ఒక నాయిక. ఇక 123 అధ్యాయంలో నాయకులను పరితపింపజేసే సంధ్యా సమయాన్ని వర్ణించారు వల్లువర్. మామూలుగా విరహ బాధతో ఉన్న ప్రేమికులకు సంధ్యా సమయం చాలా ఎక్కువ వాళ్ళ విరహ తాపాన్ని ఇంకా అధికం చేస్తుంది, వాళ్ళని బాధలో ముంచుతుంది. అటువంటి సంధ్యా సమయాన్ని తిరువళ్ళువార్ 10 పద్యాలలో వర్ణించారు. ఇక మాలయో అల్లై మణందార్ ఉయిరున్నం వేలై నీ వాలి పొలుదు. ఓ కాలమా నేను ఇప్పుడు ప్రేయస్తో కలిసి ఉన్నాను. మామూలుగా కలిసి ఉన్నప్పుడైతే సంధ్యా సమయం వచ్చినా కూడా ఆనందం ఏది, కానీ ఇప్పుడు సంధ్యా సమయం నా ప్రేయసి నా దగ్గర లేదు, ఈ సమయంలో నువ్వు వచ్చావు. ఇది ప్రేయసి లేనప్పుడు ఈ యువకులను ఇది పరితపింపు చేసే, వాళ్ళని ప్రాణాలను తీసేటటువంటి ఒక మృత్యువులాగా నీవు వచ్చావు అని చెబుతున్నాడు ఒక యువకుడు. ఆ సంధ్యా సమయాన్ని చూసి ఆ ప్రాణాలు తీసే మృత్యువులాగా ఉంది అంటున్నాడు ఒక యువకుడు. ఇక ఒక యువతి మరొక తన చెలికతో ఇలా చెబుతుంది, ఈ సంధ్యా సమయం నా ప్రాణాలు తోడిస్తూ నాకు తీరని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది అని చెప్తుంది. మామూలుగా ప్రేయసి తన చెలికతో చెప్పుకోవడం, సంధ్యా సమయాన్ని నిందిస్తూ, అదేవిధంగా యువకుడు తన చెలికాడిని చూసి ఈ విధంగా చెప్పడం అనేది సహజమే. ఆ పద్ధతిలోనే తిరువళ్ళువారు కూడా ఈ సంధ్యా సమయాన్ని నిందిస్తూ పద్యాలు రచించారు. ఇక ఈ ప్రేమికులు వియోగ బాధతో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు సంధ్యా సమయం వస్తే ఎలా ఉంటుందంటే, యుద్ధరంగంలో శత్రువు యొక్క ఖడ్గ ప్రహారం వలె ఉందటి. ఖడ్గ ప్రహారం ఏ విధంగా బాధ పెడుతుందో, ఏ విధంగా నొప్పి కలిగిస్తుందో, ఆ విధంగా సంధ్యా సమయం ప్రేమికులను బాధ పెట్టడానికి వచ్చింది అని మరొక పద్యంలో మంచి దృష్టాంతంతో చెప్పారు వల్లువర్. ఇక సంధ్యా సమయం ఎడబాసి ఉన్న ప్రేమికుల యొక్క బాధను, వియోగ బాధను ఇంకా అధికం చేస్తుంది. అందువల్ల ప్రేమికుల హృదయాలు ఇలా ప్రశ్నిస్తున్నాయి. సంధ్యా సమయం వియోగులను యొక్క బాధను, అంటే ప్రేమికుల యొక్క బాధను, ప్రేయసి ప్రియుల యొక్క బాధను అధికంచేస్తాయి. అందుకే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రాతకాలానికి మేము చేసిన మేలు ఏమిటి, సంధ్యా సమయానికి మేము చేసిన అపకారం ఏమిటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రియుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ప్రాతకాలం ఆనందాన్ని కలిగిస్తుంది, సంధ్యా సమయం మాకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, ఏమేమి అపకారం చేశాం మేము సంధ్యా సమయానికి అని ప్రశ్నిస్తున్నారు యువకులు. ప్రేమకు ఒక చక్కని నిర్వచనాన్ని ఇచ్చారు ఈ అందమైన పద్యంలో వల్లువర్. అది ఏమిటో చూద్దాం, చూడండి. కాలై అరుంబి పగలెల్లాం పోదాగి మాలే మలరుం ఇన్నోయ్. ఈ ప్రేమ అనేటువంటిది ఎటువంటిదంటే, ఉదయం మొగ్గయ్యి పగలంతా పెరిగి సాయంత్రపూట పుష్పించే ఒక వ్యాధి అంటున్నారు తిరువళ్ళువారు. ప్రేమ అనేది ఒక వ్యాధి, అది ఉదయం పూట ఒక మొగ్గగా పుడుతుంది, పగలంతా పెరుగుతుంది, సాయంత్రం పూట పుష్పించే ఒక వ్యాధి అంటున్నారు వల్లువర్. ఇక సంధ్యా సమయంలో సాధారణంగా పశువులను తోలుకుంటూ గొల్ల పిల్లలు యువకులు వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ వేణునాదాలు వినిపిస్తూ వస్తారు. ఆ వేణునాదాలు ఎలా ఉన్నాయంటే, ఆ సంధ్యా సమయాన్ని చేసే దూతలుగా వచ్చాయి.
అవి ఎలా ఉన్నాయంటే నన్ను చంపడానికి వచ్చే శత్రు సైన్యాల వలె ఉన్నాయి అని ఉన్నాయి. ఆ వేణునాదాలు ఎలా ఉన్నాయంటే అవి అవి ఆయుధాల శబ్దంలాగా ఉన్నాయి అని ఒక యువకుడు వాపోతున్నాడు ఇక్కడ. మామూలుగా పశువుల వెనక వచ్చే గొల్ల యువకులు పిల్లన గురవితో సంగీతాన్ని వర్షిస్తూ వస్తారు. ఆ సంగీతం వర్షించడం ఎలా ఉందంటే అవి శత్రు సైనికులు దండెత్తి వచ్చినట్లు ఉన్నాయి అని ఒక ప్రేయసి వాపుతూ ఉంది. మామూలుగా సాధారణంగా విరహంలో ఉన్నటువంటి యువతుల యొక్క శరీరం కృషించిపోవడం, అవయవాలు సౌందర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీనిని వివరిస్తూ 124వ అధ్యాయంలో 10 పద్యాలలో మనకు యువత యొక్క శరీరం ఏ విధంగా మార్పులకు గురవుతుందో వర్ణించారు వల్లువర్. సౌందర్యం ఎలా క్షీణించిపోతుందో తెలియజేశారు. విరహ వేదనకు గురి చేసి నా ప్రియుడు దూర ప్రాంతాలకు వెళ్ళాడు, ధన సంపాదన నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళాడు. ఈ విధంగా ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేయసి యొక్క కళ్ళు సౌందర్యాన్ని, కాంతిని కోల్పోయి సౌందర్య విహీనములయ్యాయి. ఇప్పుడు అవి అందమైన పువ్వులను చూసి సిగ్గుపడుతున్నాయి. ఒకప్పుడేమో ఈమె కళ్ళను చూసి పువ్వులు సిగ్గుపడాయి, కానీ ఇప్పుడు కాంతి విహీనమైన కళ్ళను చూసి ఆ పువ్వులే నవ్వుతున్నాయి. అంటే కళ్ళు సిగ్గుపడుతున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక కృషించిపోతున్న ఒక యువతని ఇలా వర్ణించాడు వల్లువర్. పనై నీంగి పైందొడి సొరుం తుణై నీంగి తొల్గవిన్ వాడియ తోల్. ఇక ప్రియునితో కలిసి ఉన్నప్పుడు నా భుజాలు పరువంతో పుష్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఎడబాసి ఉన్నందువల్ల నా భుజాలు చిక్కిపోయాయి, సౌందర్య విహీనములై వేలాడుతున్నాయి. బంగారు గాజులు చేతి నుండి తమకు తాముగానే జారిపోతున్నాయి అని ఒక నాయిక ఆక్రోశిస్తూ ఉంది ఇక్కడ. తర్వాత మరొక ఈ వియోగ బాధ వల్ల కలిగే మార్పులను, యువతల్లో కలిగే మార్పులను ఒకటొకటిగా చెప్తున్నాడు. ఒకటేంటి, మామూలుగా భుజాలు సన్నబడడం. రెండవది, భుజాలు సన్నబడడం వల్ల చేతులన్నీ కూడా చిక్కిపోవడం వల్ల గాజులు, బంగారు గాజులు తమకు తాముగానే జారిపోతున్నాయి. ఈ విధంగా ఈ లక్షణాలను చూసి యువతి ఈ విధంగా బాధపడుతూ ఉండడం, ఈ విధంగా చిక్కిపోవడం, సన్నబడడం చూసి ఊళ్ళో వాళ్ళందరూ నిందిస్తున్నారు. ఎవరు నిందిస్తున్నారు? నా ప్రియుని నిందిస్తున్నారు అని ఒక యువతి బాధపడుతూ ఉంది. మా ప్రియుడు దయాదాక్షిణ్యాలు లేనివాడని ఊళ్ళో వాళ్ళందరూ నిందిస్తున్నారు. అంటే ఈమెను ఇంత కష్టాలకు గురి చేసి అతడు దయాదాక్షిణ్యాలు లేకుండా భార్యను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అని చెప్పి ఊళ్ళో వాళ్ళు నిందిస్తున్నారు. ఆ నిందావాక్యాలు వింటున్నప్పుడు నాకెంతో బాధ కలుగుతుంది అని ఒక యువతి వాపోతూ ఉంది. ఇక మరొక యువతి తన హృదయాన్ని ప్రియుని దగ్గరికి దూతగా పంపిస్తూ ఉంది. పాడు పెరుదియో నెంజే కొడియార్కు ఎన్ వాడు తోల్ పూసలు ఉరైతూ. ఓ హృదయమా, నీవు నా ప్రియుని దగ్గరికి దూతగా వెళ్ళు. నన్ను కించిత్తైనా దయలేకుండా నన్ను ఎడబాసి ఉన్న నా ప్రియుని దగ్గరికి వెళ్ళి వాడి వత్తలై కృషించిపోతున్న నా పరిస్థితి గురించి చెప్పు. నేను ఎంతో బాధపడుతున్న విషయం నువ్వు నా ప్రియుని దగ్గరికి వెళ్ళి చెప్పు అని ఒక యువతి తన హృదయాన్ని దూతగా, తన మనసునే దూతగా పంపించింది. ఇక మామూలుగా ప్రేయసి ప్రియులు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే ఎడబాసి ఉన్నప్పుడు వాళ్ళు తమలో తామే మాట్లాడుకోవడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ తీవ్రత అధికమైనప్పుడు వాళ్ళు తమలో తామే మాట్లాడుకుంటారు, పలవరిస్తారు. దీన్ని స్వాగతం అని కూడా చెప్తారు. ఈ 125 అధ్యాయంలో ఈ అంశాన్నే 10 పద్యాలలో వర్ణించారు వల్లువర్. ప్రేయసి తన హృదయాన్ని ఉద్దేశిస్తూ తనలో తానే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంది. నెనైతొండ్రు సొల్లాయో నెంజే ఎనైతోండ్రం ఎవ్వనోయ్ తీర్க்கும் మరుందు. ఓ మనసా, ఏ ఔషధంతోనూ నయం కాని ఈ ప్రేమ వ్యాధి ఈ నయం కావడానికి, తొలగిపోవడానికి, ఈ ప్రేమ తొలగిపోవడానికి ఏదైనా ఒక మందు నాకు చెప్పవా ఓ మనసా అని మనసును కోరుకుంటూ ఉంది ఒక యువతి. తను అంటే ఏం అడగాలో తెలియడం లేదు, తనకు తానే పలవరిస్తూ ఉంది ఒక యువతి. అది ప్రేమ తీవ్రత కారణంగా అని వల్లువర్ యొక్క భావన. మరొక పద్యంలో ఒక యువతి తన హృదయాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఓ హృదయమా, మన ప్రేమను గౌరవించి అతడు రానప్పుడు నీవు మాత్రం అతన్ని వెతుక్కుంటూ వెళ్ళడం ఎందుకు, అతను తలుచుకుని బాధపడడం ఎందుకు అని ఒక యువతి తన మనసును చూసి చెబుతూ ఉంది.
ఒక వియోగ బాధతో పరితపిస్తుంది ఒక యువతి. అప్పుడు తన మనసును చూసి చెబుతుంది, ఓ మనసా, నీవు ప్రియుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నా కళ్ళను కూడా తీసుకువెళ్ళు, లేకపోయినట్లయితే అవి వారిని చూడాలని, ఆ ప్రియుని చూడాలని నా కళ్ళు నన్నే పీక్కు తింటున్నాయి. నా కళ్ళు నన్ను బాధ పెడుతున్నాయి. నా ప్రియుని చూడాలని నా కళ్ళే నన్ను బాధ పెడుతున్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు నా కళ్ళను కూడా తీసుకువెళ్ళు అనే ఒక యువతి తన మనసును చూసి చెబుతోంది. మరొక యువతి స్వగతం ఇలా ఉంది, ఓ నా మంచి హృదయమా, ప్రేమతో బాధపడడం వదిలిపెట్టు, లేక ధైర్యంతో చెప్పలేకుండా సిగ్గునైనా వదిలిపెట్టు. ఈ రెండింటిని ఓర్చుకునే శక్తి నాకు లేదు అని యువతి బాధపడుతూ చెబుతోంది. మరొక పద్యంలో హృదయాన్ని ఇలా ప్రశ్నిస్తుంది ఒక యువతి, ఓ హృదయమా, నా ప్రియుడు నాలోనే నా హృదయం నాలోనే ఆవాసం ఏర్పరచుకున్నాడు. అటువంటప్పుడు నీవు ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నావు అని మనసును చూసి ప్రశ్నిస్తోంది మరొక యువతి. ఇక విరహంతో ఉన్న యువకుడైనా కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు, కానీ యువతులు సాధారణంగా ధైర్యాన్ని కోల్పోతారు. ఈ అంశాన్ని 126వ అధ్యాయంలో 10 పద్యాలలో విపులీకరించారు వల్లువర్. ప్రేమ అనేది ఎంతగా దాచుకున్నప్పటికీ అది ఏదో విధంగా బహిర్గతమవుతుంటుంది. దీనినే అందమైన ఒక ఉపమానంతో పోల్చారు వల్లువర్. ఎంతగా అణుచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తుమ్ము మనల్ని మించి బహిర్గతమవుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రేమ ఎంత దాచుకున్నప్పటికీ అది ఏదో విధంగా మనల్ని పట్టిస్తుంది, మనల్ని చూపిస్తుంది. మనం ఎంతగా అణుచుకున్నప్పటికీ కూడా మనల్ని మీరి తుమ్ము బయటకు వస్తుంది. అదేవిధంగా మన ప్రేమను ఎంత దాచుకున్నప్పటికీ అది ఏదో ఒక విధంగా బయటపడుతుంది అని వల్లువర్ చాలా అందమైన దృష్టాంతంతో మనకు తెలియజేశారు. నిరయుడేన్ ఎన్బేన్ మన్ యానో ఎన్ కామం మరై ఇరందు మన్రుపడం. ఒక యువతి ఆశ్చర్యంతో ఇలా చెబుతోంది, నేను ఎంతో మనోధైర్యం కలిగిదానను, గుండె నిబ్బరం కలిగిన దానను, నా ప్రేమ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా దాచుకున్నాను, అయినా ఇప్పుడు అందరికీ తెలియవచ్చిందే అని ఆశ్చర్యపోతుంది. నేను ఎవరికీ చెప్పలేదు, నా మనసులోనే ఉన్న ప్రేమ బాధ అందరికీ ఎలా తెలిసిందబ్బా అని ఆశ్చర్యపోతోంది వేరొక యువతి. ఇంతలో ఒక యువతి ప్రణయకోపం వహించింది. ఇంతలో ఆమె ప్రియుడు వచ్చాడు. వెంటనే ఆమె హృదయం ఆమెను వదిలి అతనితో సంగమించడానికి వెళ్ళింది. ఇక నేను కూడా చేసేది ఏమీ లేక నేను కూడా వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాను అని యువతి చెబుతోంది. యువతి చాలా బిగుగా ఉంది. ప్రియుని చూడగానే అతని మీద ప్రణయ కోపం వహించింది. అతనితో మాట్లాడకూడదని అనుకుంటూ ఉంది. అనుకుని దృఢ నిశ్చయంగా ఉంది. కానీ ఇంతలో ప్రియుడు వచ్చేటప్పటికంతా ఆమె హృదయం ఆమెకు తెలియకనే అతని దగ్గరికి వెళ్ళిపోయింది. అందులో ఇంకా చేసేదేమి లేక ప్రియురాలు కూడా ఇంకా విధి లేక అతన్ని కౌగిలించుకుంది అని వల్లువర్ చెప్తున్నారు. ఇక ఈ భావాలనే అందమైన పద్యంలో వల్లువర్ ఇలా చెప్పాడు, పులపల్ ఎన చెన్రేన్ పుల్లిని నెంజం కలత్తల్ ఉరువదు కండు. ఇక ఈ వలపు అంటేది ఎటువంటిదంటే, ప్రేమ ఎటువంటిదంటే చాలా కొంతమంది కరిగిపోతుంటారు. ప్రియుని చూడగానే వాళ్ళ హృదయం కరిగిపోతుంది. ఎలా కరిగిపోతుందంటే, నిప్పు సోకిన వెంటనే మైనం ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా తమ ప్రియుల్ని చూసేటప్పటికంతా కూడా వాళ్ళ హృదయాలు కరిగిపోతాయి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రణయ కలహంలో ఎలా స్థిరంగా ఉండగలరు? ప్రియుని మీద ఒక ప్రేయసి ప్రణయ కలహం వహించింది, పొల ఎలుక వహించింది, కానీ అది స్థిరంగా ఉండలేదు. ఎందుకంటే ప్రియుని చూసిన వెంటనే ఆమె హృదయం మైనలాగా కరిగిపోయింది. అందుకని పొల ఎలుక వెంటనే వదిలిపెట్టి ప్రియుని కౌగిలించుకుంది అని వల్లువర్ ఒక అందమైన పద్యంలో చెప్పారు. ఒక 127వ అధ్యాయం వలపు పెంపు అనే అంశానికి సంబంధించింది. ఇక ప్రియునిపై తనకున్న ప్రేమను పలు పలు రీతులుగా వర్ణించి చెబుతోంది ప్రియురాలు. వాలట్రు పర్కెండ్ర కన్నుం అవర్ సెండ్ర నాలొట్రి తేయింద విరల్. ఓ చెలి, నా ప్రియుడు దూర ప్రాంతాలకు వెళ్ళాడు, అతన్ని తలుచుకొని వస్తాడని ఎదురు చూస్తూ గోడ మీద చుక్కలుగా రోజులను గుర్తుపెట్టాను. మామూలుగా సాధారణంగా గ్రామాల్లో ప్రాచీన కాలంలో గోడ మీద గుర్తులు పెట్టడం ఉంది. పలానా రోజు ఈ రోజు రాలేదు, దానికి ఒక చుక్క పెట్టడం, మరో రోజు కూడా రాలేదు, దానికి ఒక చుక్క పెట్టడం. ఈ విధంగా రోజు చుక్కలు పెట్టు, ఆ చుక్కలని లెక్క పెడుతూ ఇన్ని రోజులు రాలేదు అని ఒక యువతి కాలం గడుపుతూ ఉంది. ఆ విధంగా చేస్తూ నా చేతులు కూడా వేళ్ళు కూడా అరిగిపోయాయే అని బాధపడుతోంది ఒక యువతి.
ఇక ఒక యువతి తన చెలికత్తెని చూసి ఇలా చెప్తుంది, ఓ చెలి, నేను ఇంకా ప్రాణాలతో ఉండడానికి కారణం ఏంటంటే నా ప్రియుడు ఇంకా వస్తాడనే ఆశ మాత్రమే ఉంది. ఆశ ఉండడం వల్లనే నా ప్రాణాలు ఇంకా నా శరీరంలో నిలిచి ఉన్నాయి అని అంటోంది ఒక యువతి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు వియోగ బాధతో ఉన్నటువంటి ప్రేయసి ఒక యువతికి శరీరం అంతా పాండురవర్ణం వ్యాపించింది. పాండురవర్ణం వ్యాపించినప్పటికీ కూడా ఆ యువతి తన చెలికత్తెను చూసి, ఓ చెలి, నా శరీరం వర్ణం వ్యాపించింది, నా శరీరం పాలిపోయింది, అయినా పర్వాలేదు, నా ప్రియుడు వచ్చిన వెంటనే ఇవన్నీ తొలగిపోతుందిలే అని ధైర్యం చెబుతోంది ఒక యువతి. ఇక ప్రియుడు దూర ప్రాంతాలకు ధన సంపాదన కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాడు. ఇక అతడు వచ్చిన తర్వాత, ప్రియుడు ఈరోజే రేపో వస్తాడు, వచ్చిన తర్వాత అతనితో ప్రణయ కలహం వహించడమా, అతని మీద కోపం చూపడమా, లేకపోతే ఆనందం అతని కౌగులించుకోవడమా, ఏం చేయాలో తెలియకుండా సతమతమవుతోంది ఒక యువతి. ఆ యువతి యొక్క భావావేశాలను చాలా అందమైన పద్యంలో వర్ణించారు ఒక యువతి. ఒరునాల్ ఎలునాల్ పోల్ సెల్లుం సెన్రాల్ వరుణాల్ వైత్తు ఏంగుబవరకు అని. ఇక ఆ విధంగా డోలాయమానంలో ఆమె హృదయం కొట్టుకులాడుతూ ఉంది. అతని మీద కోపగించడమా, ప్రణయ కలహం వహించడమా, లేకపోతే ఆనందంతో కౌగులించుకోవడమా అని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది. మరొక చోట ఎలా ఉందంటే, ఈ ఎడబాసి ఉన్న ఈ విధంగా విరహ వేదనలో ఉన్నటువంటి యువతికి ప్రతిరోజు ఒక యుగంగా కనిపిస్తూ ఉంది అని ఒక వల్లువర్ ఒక అందమైన పద్యంలో చెప్పారు. 128 అధ్యాయం భావాలను వెలిబుచ్చడం. విరహ వేదనలో ఉన్న యువకులు తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. దాన్నే భావాలను వెలిబుచ్చడం అంటారు. ఆ అంశానికి సంబంధించి 110 పద్యాలను రచించారు వల్లువర్. ప్రేయసి తన ప్రేమ భావాలను బహిర్గతం కానివ్వకుండా దాచుకోనంది. ప్రియురాలను చూసి ప్రియుడు చెబుతున్నాడు, నీవు చెప్పకుండా దాచుకున్నావడానికి ప్రయత్నించినప్పటికీ నిన్ను మీరి నీ కళ్ళు నీ హృదయంలోని భావాలను వ్యక్తం చేస్తున్నాయి అని అంటున్నాడు. మరొక యువకుడు ఇలా చెబుతున్నాడు, హారంలో దాగిన దారంలాగా యువతి అందంలో నన్ను మైపరించే భావాలు దాగి ఉన్నాయి అని మరొక యువకుడు తన యువతను చూసి తన ప్రియురాలను చూసి చెప్తున్నాడు. ఈమె కళ్ళల్లో ఏదో భావం దాగి ఉంది. ఆ భావం ఎలా ఉందంటే, ముత్యాల హారంలో దాగిన దారం వలె ఈమెలో భావం, నా మీద ప్రేమ, నన్ను మైపరించే భావం ఏదో ఉంది అని ఒక యువకుడు అంటున్నాడు. ఇక మరొక యువకుడు ఇలా చెప్తున్నాడు, సెరిదొడి సెయిదెండ్ర కళ్ళం ఉరుదుయర్ తీర్కుం మరుందొండ్రు ఉడైతు. మరొక ప్రియుడు తన ప్రియురాలను చూసి ఇలా చెప్తున్నాడు, ఈమె కొంటి చూపుల్లో నా మనోవేదనను, నా హృదయ ప్రేమ వ్యాధిని పోగొట్టే మందు ఏదో ఉంది అని అంటున్నాడు మరొక యువకుడు. ఇక ఒక యువతి తన చెలికత్తెను చూసి ఇలా చెబుతోంది, ఓ చెలి, నా ప్రియుడు నా దగ్గరికి వచ్చాడు, నన్ను కౌగులించుకున్నాడు. అది ఎలా ఉందంటే, మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే భావాన్ని కలిగిస్తూ ఉంది. నాకు అతడు మళ్ళీ తిరిగి నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో అనే భావాన్ని కలిగిస్తూ ఉంది అని నాయిక బాధపడుతూ తన చెలికత్తెతో చెబుతూ ఉంది. తర్వాత మరొక యువతి ఈ విరహ వేదన కారణంగా జారిపోతున్న గాజులను, సన్నబడుతున్న భుజాలను చూసింది. అంతేకాకుండా తర్వాత తన పాదాలను కూడా చూసింది. ఆ భావం ఎలా ఉందంటే, ప్రియునితో వెన్నంటి వెళ్ళాలనే భావాన్ని ఆ యువతి తెలియజేస్తూ ఉంది. ఆమె చూపులు ఎటువంటి భావాన్ని తెలియజేస్తున్నాయంటే, నేను కూడా ప్రియునితో పాటు వెళ్ళాలి అనే భావాన్ని తెలియజేస్తున్నాయి అని వల్లువర్ ఆమె యొక్క భావాలను చాలా అద్భుతంగా వర్ణించారు. ఇక 129వ అధ్యాయంలో ప్రేయసి ప్రియుల యొక్క ప్రణయాన్ని 10 పద్యాలలో మనోహరంగా వర్ణించారు వల్లువర్. ఉళ్ళ కళిత్తலும் కాణ మగిழ்దலும் కళ్ళుకు ఇన్ కామతిర్కు ఉండు. మామూలుగా కళ్ళు అంటే మధు ఎలా ఉంటుందంటే, తలుచుకున్నంత మాత్రమే మత్తును, చూసినంత మాత్రమే ఆనందాన్ని, ఇలా 2 రకాలైన భావాలను కలిగించే గుణం కళ్ళుకు లేదు. కళ్ళుకు ఈ గుణం లేదు. తలుచుకుంటే మత్తు కలిగించదు, చూసినంత మాత్రాన ఆనందాన్ని ఇవ్వదు. కళ్ళు తాగినప్పుడే ఆనందం కలుగుతుంది, కానీ మా ప్రేమగా తలుచుకున్నంత మాత్రమే మత్తు కలుగుతుంది.
అది చూసినంత మాత్రమే, నా ప్రియులను చూసినంత మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గుణం కళ్ళుకు లేదు, ప్రేమకు మాత్రమే ఉంది అని చెబుతున్నాడు అని ఒక వల్లువర్ ప్రేమ యొక్క మహత్యాన్ని అందమైన పద్యంలో వర్ణించాడు. ఒక యువతి తన చెలికతితో ఇలా చెబుతోంది: ఓ చెలి, నేను నా ప్రియునితో ప్రణయకలహం వహించి అతనితో పోట్లాడడానికి వెళ్ళాను. కానీ అతన్ని చూడగానే నా కోపమంతా మర్చిపోయాను. అతన్ని కౌగిలించుకున్నాను అని చెబుతోంది మరొక యువతి. సాధారణంగా ప్రియుడు దగ్గర లేనప్పుడు ప్రియురాలికి అతని పైన ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కానీ ప్రియుడు దగ్గరికి వచ్చిన వెంటనే ఆ లోపాలని మర్చిపోతుంది. దీన్ని ఒక అందమైన దృష్టాంతంతో తిరువళ్ళువర్ మనకు తెలియజేశారు. ఏంటంటే, కంటికి మనం కాటుకు పెడుతున్నప్పుడు కాటుక పుల్ల కనిపించదు. అదేవిధంగా ప్రియుడు దగ్గరగా ఉన్నప్పుడు అతనిలో ఉన్న లోపాలు మనకు అతన్ని నిందిస్తామనే ఆలోచన మనకు రాదు. అతని లోపాలు మనకు కనిపించవు. దూరంగా ఉన్నప్పుడు మాత్రం లోపాలు కనిపిస్తుంది. అదే కాటుక పుల్ల కూడా దూరంగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. కానీ కాటుక కళ్ళకు పెట్టుకునేటప్పుడు ఆ కాటుక పుల్ల కనిపించదు. చాలా అందమైన దృష్టాంతంతో మనకు ఈ అంశాన్ని మనకు వివరించారు తిరువళ్ళువర్. ఇక ప్రేయసి తన చూపులతోనే ప్రణయ కోపాన్ని ప్రియుడికి తెలియజేసింది. కానీ ప్రియుడు సమీపించగానే, తన దగ్గరికి రాగానే అతనికంటే ముందుగా వెళ్ళి కౌగిలించుకుంది. కోపమేమో పైకి చూపించింది అతడు లేనప్పుడు. కానీ ప్రియుడు దగ్గరికి వచ్చిన వెంటనే ఆ కోపాన్ని మర్చిపోయి అతన్ని వేగంగా కౌగిలించుకుంది. ఇదే ప్రేయసి ప్రియుల యొక్క బాంధవ్యం ఇలా ఉంటుంది అని చెప్పి తిరువళ్ళువర్ చాలా అందమైన పద్యంలో మనకి చెప్పారు. ఇక విరహతప్త అయిన యువతులు తమ హృదయాలను, తమ మనసులను నిందిస్తూ లేదా ఓదారుస్తూ చెప్పినటువంటి మాటలనే 10 పద్యాలలో మనకు వివరించారు వల్లువర్. ఈ యొక్క యువతి తన మనసును చూసి ఇలా చెబుతోంది: ఓ మనసా, మనల్ని తలుచుకోకుండా నన్ను తలుచుకోకుండా నా ప్రియుడు ఉన్నాడు. అటువంటప్పుడు నీవు మాత్రం ఎందుకు అతను తలుచుకుంటూ ఎప్పుడు బాధపడుతున్నావు? హృదయాన్ని చూసి ప్రియురాలు చెబుతుందన్నమాట. ఓ మనసా, నా ప్రియుడు నన్ను తలుచుకోకుండా ఉన్నాడు. నా ప్రియుడు నన్ను తలుచుకోకుండా ఉన్నప్పుడు నీవు మాత్రం అతను తలుచుకోవడం, బాధపడడం ఎందుకు? నీవు మాత్రం అని ప్రశ్నిస్తోంది ఒక యువతి. ఇక మరొక యువతి తన మనసును చూసి, హృదయాన్ని చూసి ప్రశ్నిస్తోంది: ఓ మనసా, నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అది కష్టాల్లో ఉన్నప్పుడు మన ఆదుకునే వాళ్ళు ఆదుకుంటారు, స్నేహితులు. కానీ ఆ విధంగా ఆదుకోకుండా నీవు నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయావు. ఆ విధంగా వెళ్ళడం భావ్యమా అని ప్రశ్నిస్తుంది ఒక విరహతప్తంతో బాధపడుతున్న ఒక యువతి. మామూలుగా కష్టాలు సంప్రాప్తించినప్పుడు దాన్ని ఓర్చుకోవడానికి తన మనసే తనకు సహాయంగా లేకపోతే వేరే ఎవరు తోడుగా ఉంటారు అని ప్రశ్నిస్తుంది ఒక యువతి. మామూలుగా బంధువులుగా ఉన్నవాళ్ళు సహాయం చేయడం సహజం, సహాయానికి రావాలి. కష్టాలు ఉన్నప్పుడు సహజంగా రావాలి. కానీ ఇక్కడ తన మనసే తనకు సహాయంగా రావడం లేదు, తన మనసే నాకు విరోధంగా ఉంది అని ఒక యువతి బాధపడుతూ చెప్పింది ఇది. ఈ విధంగానే ఆ యువతి పడుతున్న వేదనను పలు రీతులుగా వర్ణించారు వల్లువర్. ఇక 131వ అధ్యాయం ప్రేయసీ ప్రియుల ప్రణయ కలహాన్ని చాలా అందంగా అభివర్ణించారు వల్లువర్. మామూలుగా ప్రణయ కలహం జీవితంలో ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అది కొద్దిగానో గొప్పగానో ఉండాలి. అది లేకపోతే జీవితం ముగ్గిపోయిన పండు వలె, ముదరని పచ్చికాయ వలె నిష్ప్రయోజనంగా ఉంటుంది. ప్రణయ కలహం లేని దాంపత్య జీవితం అది నిస్సారంగా ఉంటుంది అని వల్లువర్ యొక్క అభిప్రాయం. ఇక ఒక యువతి చెబుతోంది: ప్రణయ కలహం నేను వహించాలి, అప్పుడు ప్రియుడు పడే బాధను నేను చూడాలి. మామూలుగా ప్రణయ కలహంలో ఎదురూరు బాధపడడం సహజం. కానీ ఒక యువతి చెబుతోంది, ప్రణయ కలహం వహించడం వల్ల నా ప్రియుడు క్షోభతో బాధపడతాడు. ఆ బాధని చూడడం కోసమే నేను ప్రణయ కలహం వహించాలి అని ఒక చెలికత్తితో తన బాధ చెప్తోంది ఒక యువతి. ప్రణయ కలహాన్ని ఉప్పుతో ఉపమిస్తున్నారు వల్లువర్. అది ఎలాంటిదంటే, ఉప్పమైందు అట్రాల్ పొలవి, అది సిరిదు మిక్కు అట్రాల్ నీళ్ళ విడల్. ఇక అది ఎలా ఉండాలంటే, ఆహారంలో వేసుకునే ఉప్పులాగా ఉండాలి.
ఆహారంలో ఉప్పు ఎలా మితంగా ఉండాలి, సరిపోయేటట్లుగా ఉండాలి. అది తక్కువైనా రుచి ఉండదు, ఎక్కువైనా మనం ఆహారాన్ని తినలేము. అదేవిధంగా ప్రేయసి ప్రియుల మధ్య ప్రణయ కలహం కూడా ఎలా ఉండాలంటే అది ఎక్కువ మితిమించకూడదు, అలా తగ్గకూడదు. అది ఒక మితంగా ఉంటేనే అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రేయసి ప్రియులకు ఇరువురికి ఆనందాన్ని కలిగిస్తుంది అని ఒక చక్కటి ఉపమానంతో మనకు తెలియజేశారు వల్లువర్. ఇక ప్రణయ కోపంలో ఉన్నప్పుడు మనం మామూలుగా ప్రియుడు కానీ ప్రణయ కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని మనం ఓదార్చాలి. ఆ విధంగా ఓదార్చకుండా మనం వాళ్ళని మరిన్ని కష్టాలకు గురి చేయకూడదు. ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పి వల్లువర్ మరొక చోట మనకు వివరించారు. ఇక తర్వాతి అధ్యాయం 132వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రణయ కలహంలోని సూక్ష్మతలను చాలా అందంగా తెలియజేశారు వల్లువర్. ప్రేయసి ప్రియులు కలహంలో ఉన్నారు, ఒకరికొకరు మాటలు లేవు. మామూలు ప్రణయ కలహం జరిగినప్పుడు యువకులు భార్యాభర్తలు కానీ మాట్లాడుకోరు కదా, చూపులతోనే పలకరించుకుంటారు, చూసుకుంటారు ఒకరినొకరు, అది శత్రువులాగా చూసుకుంటారు. పరస్పరం మాటలు లేవు. ఇంతలో ప్రియుడికి తుమ్ము వచ్చింది. ఆ తుమ్ము వచ్చిన వెంటనే పక్కనే ఉంటే ప్రియురాలు తన ప్రణయ కోపాన్ని మర్చిపోయి ప్రియుని చూసి చిరంజీవి అని దీవించింది. ఇంతలో వాళ్ళ ప్రణయ కలహం తొలగిపోయింది, ఇద్దరు కలుసుకున్నారు అని చెప్తున్నాడు. ఇతనికి తుమ్ము నిజంగానే వచ్చిందా, లేతే ఆ ప్రణయ కలహాన్ని పోగొట్టడానికి తుమ్మాడా అనేది వల్లువర్ చెప్పలేదు. దీన్ని చమత్కారంగా మనకు వల్లువర్ ఒక పద్యంలో తెలియజేశారు అనేది. ఇరు ప్రేయసి ప్రియులు ఇరు ప్రణయకలహంలో ఉన్నారు. ఆ ప్రణయకలహం పోవడానికి ఆ ప్రియుడు తుమ్మాడు. ఇంతలో ప్రణయకలహం మరిచిపోయి ఆ ప్రియుడు అతన్ని దీవించింది, ఇంతలో మాటలు కలిపింది అని వాళ్ళ ప్రణయకలహం అంతటితో ఆగిపోయింది అని చెప్పి వల్లువర్ చాలా అద్భుతంగా మనకు వివరించి చెప్పారు. ఇక మరొక చోట ఒక యువకుడు అలంకరించుకున్నాడు. ఆ అలంకరించుకుంటే ఆ ప్రియురాలికి కోపం వచ్చింది. నువ్వు ఎందుకు అలంకరించుకున్నావు, ఎవరికి నీ అందాలను చూపించడం కోసం అలంకరించుకున్నావు అని చెప్పి అతనితో ప్రణయ కలహం వహించింది, అతనితో పోట్లాటకు దిగింది అని చెప్పి మరొక పద్యంలో చెప్తున్నాడు. కోట్టుప్పు చూడినం కాయం ఒరుత్తియై కాట్టియ చూడినీరు ఎండ్రు అని ఒక యువకునిపై తన ప్రియునిపై కోపం వహించింది, అతనితో పోట్లాటకు దిగింది. ఒకచోట ప్రియురాలను చూసి ఇమ్మై పిరప్పిల్ పిరియలం ఎండ్రేనా కన్నెరై నీరు కొండనల్, ఈ విధంగా నా ప్రియురాలను చూసి ఈ జన్మలో మన బంధం విడిపోదు అని చెప్పాను. వెంటనే నా ప్రేయసి అలా అయితే మరు జన్మ అనేది ఉంటుందా, అప్పుడు మనకు వియోగం ఏర్పడుతుందా, అప్పుడు మిమ్మల్ని కలుసుకోలేనా అని ఈ విధంగా బాధపడుతూ ప్రేయసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అని ఒక అందమైన పద్యంలో ప్రేయసి యొక్క మనోభావాలను మనకు తెలియజేశారు వల్లువర్. నేను ఒక పర్యాయం నా ప్రేయసిని చూసి నేను తలుచుకున్నాను చెప్పాను. వెంటనే నా ప్రేయసి కోపంతో అలాగైతే నువ్వు నన్ను మర్చిపోయినప్పుడే కదా నా తలుచుకోవడానికి సాధ్యమవుతుంది, ఎందుకు మర్చిపోయావు అని చెప్పి నాతో పోట్లాటకు దిగింది, నాపై ప్రణయకలహం వహించింది అని మరొక పద్యంలో వల్లువర్ తెలియజేశారు. ఇక ఒక ప్రియుడు ఇలా చెప్తున్నాడు తన చెలికాడితో, నేను తుమ్మురగా తుమ్మాను, వెంటనే నా ప్రేయసి అలవాటు ప్రకారం చిరంజీవాన్ని దీవించింది. వెంటనే ఏమి సందేహం కలిగిందో ఏమో, ఎవరు తలుచుకోగా తుమ్మారు అని చెప్పి నన్ను ప్రశ్నించి ఏడవడం ప్రారంభించింది. నువ్వు తుమ్మావు సరే, ఎవరు తలుచుకోగా తుమ్మావు, ఎవరైనా తలుచుకుంటేనే కదా నీకు తుమ్ము రావాలి, నేను ఇక్కడే ఉన్నాను నువ్వు అని చెప్పి ప్రశ్నించి ఏడవడం ప్రారంభించింది అని చెప్తున్నారు వల్లువర్. ఇక తుమ్ము వస్తే ప్రేయసి కోపం వస్తుంది అని చెప్పి తుమ్ము రాకుండా ఆపుకున్నాడు. ఇది చూసి ప్రేయసి ఎందుకు తుమ్ము ఆపుకుంటున్నావు, ఎవరు తలుచుకుంటున్నారు, ఎవరు తలుచుకోగా తుమ్ము వస్తున్నది, ఆ తుమ్ముని ఎందుకు ఆపుకుంటున్నావు అని చెప్పి ప్రశ్నించి ప్రణయ కలహం వహించింది అని మరొక పద్యంలో తెలియజేశారు వల్లువర్. ఇక 133వ అధ్యాయం తిరుక్కురలో చివరి అధ్యాయం. ఇది ప్రణయ కలహ మాధుర్యానికి సంబంధించింది. ప్రేయసి ప్రియుల మధ్య ప్రణయ కలహం ఉండాలని చెబుతున్నారు మధురు. ప్రణయ కలహం ఉంటేనే ఆ దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది, ఆనందంగా ఉంటుంది అని వల్లువర్ యొక్క అభిప్రాయం. పులత్తెలిన్ పుత్తేల్ నాడు ఉండో నెలతోడు నీరు ఎమైందు అన్నార్ అగత్తు. ఇక ప్రణయ కలహం ఎలా ఉంటుందంటే నేల నీళ్లు కలిసి ఉన్నట్లుగా
ప్రేమికులు ప్రణయకలహం వహించడం కన్నా మించిన స్వర్గలోకం వేరొకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు వినరు. ఇక ప్రేయసి నన్ను వదలకుండా గట్టిగా కౌగిలించుకోవడానికి కారణం ప్రణయకలహం. ఆ ప్రణయకలహం ఉంటేనే అది ఆ ప్రణయకలహం ఎలాంటిదంటే నా స్థైర్యాన్ని బద్దలు చేసే సైన్యం కూడా దాగి ఉందని ఒక యువకుడు చెప్తున్నాడు. నేను ఎంత స్థిరంగా ఎంత దృఢ నిశ్చయంగా ఉన్నప్పటికీ కూడా నా ప్రేయసి నన్ను వచ్చి కౌగిలించుకుంటే నా ధైర్యం అంతా కూడా స్థైర్యం అంతా కూడా పటాపంచలైపోతుంది అని అంటున్నాడు మరొక యువకుడు. ఇక ముఖ్యంగా ప్రణయ కలహంలోనే ప్రేమికులకు సుఖం ఉంటుంది. ప్రణయ కలహం ఉంటేనే అది ఆనందం. ఆ ప్రణయ కలహం ఎలాంటిదో మరొక పద్యంలో చెబుతున్నాడు. అన్నం తినడం కన్నా మనం తిన్న ఆహారం జీర్ణం కావడం ముఖ్యం. అదేవిధంగా కౌగులి కన్నా ప్రణయ కలహంలోనే ప్రేమికులు సుఖం ఉంటుంది. ఇద్దరు ప్రేమికులు పరస్పరం కౌగులించుకోవడం కన్నా కూడా ప్రణయ కలహంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు అనేది తిరువళ్ళూరి యొక్క అభిప్రాయం. ఈ ప్రణయ కలహంలో కలహం అనేది అన్నప్పుడు ఎవరొకరు ఓడిపోవాలి, ఎవరు గెలవాలి కదా. కానీ ప్రణయ కలహంలో నిజంగా ఓడిపోయిన వాళ్ళే నిజంగా గెలిచిన వాళ్ళు. అది ఎప్పుడు తెలుస్తుంది? ప్రణయ కలహం ముగిసిన తర్వాత తెలుస్తుంది అని ఒక చక్కని అద్భుతమైనటువంటి మనకు భావాన్ని మనకు అందంగా చెప్పారు వల్లువర్. ఒక యువకుడు తన ప్రేయస్తో ప్రణయ కలహం కావాలని కోరుకుంటున్నాడు. ఎలా చూడండి, ప్రేయసి నా మీద కోపం ప్రణయ కలహం వహించాలి, ఆమె కోపం పోగొట్టుకోవడానికి నేను ఆమెను బతిమలాడుకోవాలి, ఈ బతిమలాడే మాధుర్యం అనుభవించడానికై ఈ రాత్రి ఇంకా కొనసాగాలి అనే యువకుడు తాను ప్రేయసిపై ప్రణయ కలహాన్ని కోరుకుంటున్నాడు. ప్రణయ కలహం నా ప్రేయసి వహించాలి, నేను బతిమలాడాలి, అటువంటి ఆనందం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఒక యువకుడు చెప్తున్నాడు. ఈ విధంగా తిరుక్కురళ్ళలో మానవుల యొక్క భావావేశాలను చాలా అందంగా అద్భుతంగా మనకు ఆవిష్కరించారు. ఈ అవకాశం నాకు కలిగించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.